నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ టాక్ షో విత్ తలకపల్లి రవి. నమస్తే సార్. నమస్తే అండి. మళ్ళీ దేశ రాజకీయాల్లో మళ్ళీ మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ తృతీయ కూటమి అంటున్నారు కానీ ఇటు బీఎస్పీ ఎస్పీ ఎందుకు కాంగ్రెస్ను మళ్ళీ పక్కన పెడుతున్నారు? దేశ రాజకీయాల్లో వాస్తవానికి ఒక పునఃసమీకరణ జరుగుతుంది. ఎన్నికలకు ముందు బలాబలాలు మారడం, ఆ పార్టీ ఇటు ఏది ఏంటి, ఎవరితో కలుస్తారు, ఎవరితో కలహిస్తారు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నిర్ధారణ అయ్యే సమయం. ఇందులో కీలకమైనది ఉత్తరప్రదేశ్ కాబట్టి ఉత్తరప్రదేశ్లో 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. దాదాపు ఆ స్థానాలన్నీ బీజేపీకే వచ్చాయి గతసారి. అవును. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 425 స్థానాల్లో వాళ్ళకు 325 స్థానాల దాకా వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని బీజేపీ విజయానికి, బీజేపీ తర్వాత మళ్ళీ మధ్యంతరంగా నిలదొక్కుకోవడానికి ఉత్తరప్రదేశ్ ఫలితాలు చాలా దోహదం చేశాయి. మోడీ స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి, ఆయన పోటీ అభ్యర్థి అనేదాకా కూడా మనం కథనాలు అవి చూసాం. అంత బలమైన యూపీలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి లేదా ప్రధాన పోటీదారులుగా ఉన్నటువంటి ఎస్పీ బీఎస్పీలు తమ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను, తమ మధ్య వైరాలను పక్కన పెట్టి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించడం చాలా కీలకమైన పరిణామం. ఇది ఉత్తరప్రదేశ్ కాదు, భారతదేశ రాజకీయాల మీద వచ్చే ఎన్నికల ఫలితం మీద కూడా చాలా కీలక ప్రభావం చూపించేటటువంటి నిర్ణయం ఇది. ఓకే. ఎందుకంటే ఈ కాలంలో ఉత్తరప్రదేశ్లో ఉప ఎన్నికలన్నింటిలో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు. దాదాపు అన్ని ఉప ఎన్నికల్లో కూడా ఎస్పీ బీఎస్పీ కూటమి, ఎక్కువగా ఎస్పీ గెలిచింది బీఎస్పీ మద్దతుతో. ఆఖరికి ఆదిత్యనాథ్ ఖాళీ చేసిన గోరఖ్పూర్లో కూడా ఈ కూటమే గెలిచింది. అందుకనే ముందస్తుగా ఎస్పీ బీఎస్పీలో ఒక అవగాహనకు వచ్చి చెరి 38 స్థానాలు పోటీ చేయాలని, చిన్న పార్టీలకు కొన్ని స్థానాలు ఇచ్చి కాంగ్రెస్ అగ్రనాయకులైన సోనియా, రాహుల్ కోసం అమేథీ, రాయ్బరేలీ వదిలిపెట్టాలని వాళ్ళు నిర్ణయం ప్రకటించారు. ఇది చాలా కీలకమైన నిర్ణయం. బీజేపీకి ఏమాత్రం మింగుడు పడినటువంటి ఒక పెద్ద నిర్ణయం కావచ్చు. అయితే ఇందులో కాంగ్రెస్ లేదు. మరోవైపున చాలా చిన్నదైన అజిత్ సింగ్ ఆర్ఎల్డీ ఉంది. ఇంకా 1-2 చిన్న పార్టీలకు చోటు కల్పిస్తామని వాళ్ళు చెప్పారు. కానీ కాంగ్రెస్ను చేర్చుకోలేదు. ఎందుకు చేర్చుకోలేదు? అమేథీలో రాహుల్ గాంధీకి, రాయ్బరేలీలో సోనియా గాంధీకి పోటీ పెట్టము అనే ఒక మాట చెప్పారు. అది గౌరవ సూచకంగా చేసింది తప్ప రాజకీయ అవగాహన కాదు. అంటే కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకొని ఒక సంఘటనగా ప్రజల ముందుకు వెళ్ళడానికి ఎస్పీ బీఎస్పీ సిద్ధంగా లేవు. గతంలో శాసనసభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ చొరవ తీసుకొని పొత్తు పెట్టుకొని ఘోరంగా దెబ్బతిన్నారు. కాబట్టి మరొకసారి కాంగ్రెస్తో ఆ ప్రయోగం చేసి తన ఓట్లు కోల్పోవడానికి, సీట్లు కోల్పోవడానికి అఖిలేష్ యాదవ్ సిద్ధంగా లేరు అనే ఒక మాట మనకు అర్థమవుతుంది. రెండవది, గత శాసనసభ ఎన్నికల నాటికి అఖిలేష్ యాదవ్కు, ములాయం సింగ్ యాదవ్కు తేడా వచ్చి అసలు ఆ పార్టీలో ఎస్పీలోనే ముసలం పుట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. తర్వాత వాళ్ళు మెల్లగా ప్యాచప్ చేసుకున్నారు. అవును. కాబట్టి ఎస్పీ స్థిరపడింది. ఎస్పీని ఆగర్భ శత్రువుగా పరిగణించిన బీఎస్పీ వాళ్ళతో అవగాహనకు రావడానికి సిద్ధపడింది. కానీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి చోటు కల్పించడానికి సిద్ధంగా లేరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీని మీద కాంగ్రెస్ నాయకులు తొందరపాటు చర్య అని, తర్వాత వీళ్ళు పశ్చాత్తాపడతారని ఇలాంటి వ్యాఖ్యలు, బాధ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏం చేసినా వాళ్ళ నిర్ణయంలో ఏం మార్పు ఉండదు. కాంగ్రెస్ కోసం సీట్లు కేటాయించి కాంగ్రెస్ మీద వచ్చే విమర్శలన్నీ తాము తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేనట్టుగా ఉన్నారు. ఇది పరిశీలించాల్సిన విషయం వాస్తవానికి. ఓకే. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు ఈ కాంగ్రెస్కి ఈ ఎస్పీ బీఎస్పీ తీసుకున్న నిర్ణయం? ఏ విధంగా దెబ్బ తగిల, అంటే బీజేపీ యాత్ర, కాంగ్రెస్ యాత్ర అంటే ఫెడరల్ ఫ్రంట్గా అని చెప్పి, అంటే బీజేపీ యాత్ర, కాంగ్రెస్ యాత్ర అని కేసీఆర్ లేకపోతే ఇంకొకరు అంటున్నట్టుగా వాళ్ళు అనడం లేదు. వాళ్ళు బీజేపీకే వ్యతిరేకం, వాళ్ళు ప్రధానంగా బీజేపీకే వ్యతిరేకం. రెండోది, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏం పెద్ద శక్తిగా లేదు కాబట్టి కాంగ్రెస్ను వ్యతిరేకించాల్సిన అవసరం కూడా వాళ్ళకి పెద్దగా లేదు. అప్పుడప్పుడు కాంగ్రెస్ పెట్టే సమావేశాలకు వీళ్ళు వెళ్ళటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, మాయావతి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారు అనే ఒక మాట కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ను చేర్చుకోవడం అంటే ఏంటి? బీజేపీ, కాంగ్రెస్ రెండే జాతీయ పార్టీలని ఒక థియరీ ఉంది కదా, అటో ఇటో చేరాలని. అటు ఇటు మేము చేరాం. కాంగ్రెస్లో చేరడం అంటే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోవాలి. కాంగ్రెస్కి ఇప్పుడున్న స్థానాలు చాలా తక్కువ, 46. వాళ్ళకే వస్తాయి 46. కలిసి పోటీ చేస్తే వాళ్ళకు 70 దాకా వచ్చే అవకాశం ఉంది. మాకు 70 స్థానాలు పెట్టుకొని మేము కాంగ్రెస్ని ఎందుకు ప్రధాని అభ్యర్థిగా చేయాలనే ఒక ప్రశ్న కూడా వాళ్ళ ముందు ఉంది. ఇతర అంశాలు కూడా ఉండొచ్చు. ఏదైనా ఒకటైతే అర్థమవుతుంది దీనివల్ల,
దేశంలో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కాంగ్రెస్ నాయకత్వంలోనే ఏర్పడాలి, తప్పనిసరిగా కాంగ్రెస్నే బలపరచాలన్న వాదన పసలేనిది, అది నిలిచేది కాదు అని మనకు స్పష్టమవుతుంది. ఇంకా ఎస్పీ బీఎస్పీ కూటమి ఓటర్లను ఎలా ఆకర్షిస్తుంది, ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది అనేది మనం ఆచరణలో చూడాలి. ఓకే, తప్పకుండా ఓటింగ్ అడ్వాంటేజ్ మటుకు ఓట్ల శాతం వీళ్ళిద్దరికి వచ్చింది కలిపితే బీజేపీ ఎక్కడో ఉంటుంది. అందుకనే అగ్రవర్ణాల ఓటర్లు తనకు దూరం అవుతారు, వాళ్ళనన్ను రాబట్టుకుందామని హడావుడిగా ఈ రిజర్వేషన్ల చర్య వాళ్ళు తీసుకొని వచ్చారు. అంటే అంత ప్రాధాన్యత ఉంది ఉత్తరప్రదేశ్కు, గుండెకాయ అనుకోండి భారత రాజ్యాంగ వ్యవస్థకు. అంటే మీరు చెప్పినట్టుగా ఈ దేశ రాజకీయాలను మార్చేసినటువంటి ఇటు యూపీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఈ కాంగ్రెస్ చెప్పినట్టుగా తొందరపాటు నిర్ణయమేనా అంటారా, లేకపోతే ఈ దేశంలో ఒక వినూత్న మార్పు ఏమైనా వచ్చా? కాంగ్రెస్గా తొందరపాటు నిర్ణయంగా పొరపాటు నిర్ణయంగా కనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని తీసుకోలేదు కాబట్టి. మీరు మోడీని వ్యతిరేకించాలంటే నన్నే బలపరచండి అని కాంగ్రెస్ అంటే దాన్ని ఒప్పుకోవడానికి చాలా పార్టీలు దేశంలో సిద్ధంగా లేవు. ఆ వాస్తవానికి ఇది ఒక ఉదాహరణ. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నాడు ఉదాహరణకు, ఆయన కూడా నేను కాంగ్రెస్ బీజేపీ కూటములతో కలవబోను, నేను విడిగా ఉంటానన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వాళ్ళు ఇప్పటికే ఒక రౌండ్ 2 రౌండ్లు తిరిగి వచ్చారు. డిఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా మేము బీజేపీతో కలిసే అవకాశం లేదని ఆయన కూడా ప్రకటించారు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాను, కానీ కాంగ్రెస్తో ఉంటానా లేదా చెప్పలేదు. డిఎంకే అలా చెప్పగానే అన్నా డిఎంకే ముఖ్యమంత్రి పళనిస్వామి మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, మంచి వాళ్ళు ఎవరితో అయినా మేము పొత్తు పెట్టుకుంటామని ఆయన చెప్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏమో నిన్న బీజేపీ కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కొత్త పొత్తులకు మేము సిద్ధంగా ఉంటాము, కొత్త మిత్రులను మేము ఆహ్వానిస్తామని చెప్పి ఆయన చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే డిఎంకే బీజేపీతో వెళ్ళను అని డిఎంకే చెప్పింది కాబట్టి అన్నా డిఎంకే బీజేపీతో వెళ్తుంది. జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు అస్తుపిస్తూ అన్నా డిఎంకే ప్రభుత్వం కొనసాగడానికి మోడీ ఆశీర్వాదమే ముఖ్యమైన కారణం కాబట్టి అన్నా డిఎంకే బీజేపీతో వెళ్ళేటటువంటి అవకాశం అక్కడ మనకు కనిపిస్తుంది. అందుకని దేశంలో రకరకాల చోట్ల రకరకాలైనవి ఉన్నాయి. ఇందులో నన్ను కలుపుకోలేదు కాబట్టి అది పొరపాటు అని కాంగ్రెస్ అంటే దాన్ని ఎవరు, కాంగ్రెస్ ఇప్పుడు అంత బలమైన స్థితిలో లేదు, కాంగ్రెస్ని ఎత్తిన పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. నవీన్ పట్నాయక్ కూడా ప్రకటన చేశాడు మేము ఎవరితో కలవమని. వచ్చిపోయే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే, అది కూడా ఆంధ్రప్రదేశ్ అవసరాల కోసమే, తన టీడీపీ రాజకీయ అవసరాల కోసమే, కాంగ్రెస్ ఒకటే, కాంగ్రెస్ తప్ప ఇప్పుడు బీజేపీని ఎదుర్కోవడానికి వేరే అవకాశం లేదు అని ఒక మాట చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రచారం వ్యూహం ఇప్పటికే విఫలమవుతున్నాయి అనేది ఏపీ నుంచి యూపీ వరకు మనకు అర్థమవుతుంది. ఓకే, అంటే గతంలో మీరు మాట్లాడుతూ చెప్పారు ఇప్పుడు జాతీయ స్థాయిలో 4 శిబిరాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ, 2 బీజేపీ యాత్ర, 4వది కాంగ్రెస్ బీజేపీ యాత్ర అనేది. ఇప్పుడు దీన్ని 5వ శిబిరంగా చెప్పొచ్చు అంటారు? లేదు, ఇది అందులో భాగమే. ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక, కాంగ్రెస్ బీజేపీ ఇతర 3 వామపక్షాలు వాటితో వచ్చేవాళ్ళు కొద్ది పరిమితంగా ఉండదు, అది 4వది. ఇది కాంగ్రెస్ బీజేపీ ఇతర అని మనం చెప్పాల్సి వస్తుంది. అయితే కాంగ్రెస్తో ఉన్నవాళ్ళు కూడా దూరం కావడం ఇక్కడ విశేషం. ఎస్పీ బీఎస్పీ లేకపోతే జాతీయ స్థాయిలో ఒక పెద్ద 80 స్థానాలు ఉన్న రాష్ట్రం కాంగ్రెస్ పట్టు లేనట్టే. ఇప్పుడు సిపిఐ ఉంది, సిపిఎం వద్దంటున్నా వాళ్ళు కాంగ్రెస్తో కలిసి మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతామని వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పెట్టిన కార్యక్రమానికి సమావేశానికి మేము వెళ్ళడం లేదని సిపిఐ ప్రకటించింది. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ ఆమె మమతా బెనర్జీ ఖచ్చితంగా వ్యతిరేకించట్లేదు బీజేపీని, అనేక ఊగిసలాట్లు ఉన్నాయి, రెండోది వామపక్షాల మీద దాడి చేస్తుంది కాబట్టి మేము వెళ్ళము అని. అందుకని తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీని కేసీఆర్ చంద్రబాబు ఇద్దరు కలుసుకొని వచ్చారు, మీకు తెలిసి ఆ విషయం. కాబట్టి ఎస్పీ బీఎస్పీ మాత్రమే కాదు, ఇక్కడ బీజేడీ నవీన్ పట్నాయక్ మాత్రమే కాదు, మమతా బెనర్జీకి కూడా ప్రత్యేకమైన కుంపటి పెట్టారు. ఆమెతో కలవడానికి సిపిఐ కూడా సిద్ధంగా లేరు. అంటే కాంగ్రెస్ నెమ్మదిగా ఏకోన్ముఖంగా అందరు కాంగ్రెస్ నాయకత్వంలోనే నడవాలి అనే తెలుగుదేశం థియరీ విఫలమవుతూ ఉంది ఇక్కడ. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ బలహీనపడింది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనగానే రాహుల్ వర్సెస్ మోడీ అనే ఒక కాంపిటీషన్ వస్తే
మోడీకి ఎక్కువ మార్కులు వస్తాయేమో. మోడీ గ్రాఫ్ పడిపోతూ ఉంది, బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. ఈ రాజకీయ వ్యతిరేకత ఆధారంగా ఎన్నికల్లో పాల్గొనే బదులు అటువైపు నుంచి రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ ప్రయోజకత్వం అంటే అది కుదరదేమో అనే భావన ప్రతిపక్షాలు ఉంది. అది వీటన్నిటిలో మనకు కనిపిస్తుంది. సిపిఐ తెలంగాణలో మహాకూటమిలో కలిసి పనిచేసింది, కానీ ఆంధ్రలో అది జనసేనతోనే వస్తుంది కదా. బెంగాల్లో కూడా తృణమూల్తో వెళ్తానంది కదా. ఛత్తీస్గఢ్లో వాళ్ళు అజిత్ సింగ్ పార్టీతో వాళ్ళు వెళ్ళారు కదా. కాబట్టి సిపిఐ కూడా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్ళటం లేదు. కాంగ్రెస్ నాయకత్వాన్ని నెత్తిన పెట్టుకోవడానికి చాలా పార్టీలు సిద్ధంగా లేవు. మొత్తం మీద అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి ఏంటండి ఇన్ని శిబిరాల మధ్య? బీజేపీ మీద ఒక వ్యతిరేకత తీవ్రంగా ఉంది, ఒక వ్యతిరేక వాతావరణము. అనేక అంశాలు డిమానిటైజేషన్ మీద, ఇప్పుడు జీఎస్టీ తగ్గించారు. ఎందుకు తగ్గించారు? రిజర్వేషన్లో బిల్లు తెచ్చారు. ఎందుకు తెచ్చారు? ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ ఇంకోవైపున సుప్రీంకోర్టులో అక్షింతలు పడుతున్నాయి. సిబిఐలో అస్తవ్యస్త పరిస్థితి కొనసాగుతుంది. ఆలోక్ వర్మను నిన్న అపాయింట్ చేసి రాత్రికి రిమూవ్ చేసి ఈరోజు ఆయనే రాజీనామా చేసి నేను ఉండనని అంటే, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థే ఇంత గజిబిజికి గురైతే, అలాగే సుప్రీంకోర్టులో బెంచీల విషయం అవన్నీ మనం మొన్న మాట్లాడాం. అందుకని రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఒక విధంగా కూలిపోతున్నా లేకపోతే కదలిపోతున్న ఈ పరిస్థితి బీజేపీ మీద, మోడీ ప్రభుత్వం మీద ఒక అవిశ్వాసానికి దారి తీసినా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ మా భారతదేశంలో వామపక్షాలు, కాంగ్రెస్ ఇవి కాకుండా ప్రాంతీయ పార్టీలు చాలా చోట్ల బలంగా ఉన్నాయి. కాబట్టి అవి ఎలా వ్యవహరిస్తాయి? అవి ఇటుంటాయా అటుంటాయా? అపోజిషన్ యూనిటీ ఇండెక్స్ అంటారు మామూలుగా, ఈ ఓయూఐ. ఈ ఓయూఐ ఎలా ఉంది, ఏ మేరకు ఉందన్నది ఆ పార్టీ యొక్క ఓటమిని లేకపోతే ఇంకో దాన్ని నిర్ణయిస్తుంది. కానీ అనుకూల పరిస్థితి అయితే కాదు, వ్యతిరేకత బాగానే ఉంది, చాలా ఎక్కువగానే ఉంది. అంటే భవిష్యత్తులో ఈ ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీలుగా మారే అవకాశం ఉందంటారు? అంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, అంటే ఇదివరకు కూడా 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు, అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు దానికి చైర్మన్ ఎన్టీ రామారావు 89లో, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడినప్పుడు 96లో దానికి కన్వీనర్ చంద్రబాబు నాయుడు. ఆయన దాని నుంచి వెళ్ళి ఆయన ఎన్డీఏలోకి ఫిరాయించాడు తప్ప దాంట్లో కూడా వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు ఉండేవి. ఒకే ఒక తేడా ఏంటంటే ఇప్పుడు వామపక్షాలు ఆ ప్రాంతీయ పార్టీలతో అంతగా పూసుకొని వెళ్ళడానికి సిద్ధంగా లేవు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు స్థిరత్వం ఉండటం లేదు. వాటి అవసరాల మేరకు అవి రంగులు మారుస్తున్నాయి. కాబట్టి సిపిఎం ముఖ్యంగా వెళ్ళడానికి అంత సిద్ధంగా లేదు. అయితే సిపిఎం బలం కూడా తగ్గింది కదా. ఇక్కడ బెంగాల్ చేజారిపోయింది, త్రిపుర చేజారిపోయింది, కేరళలో ఉంది, అక్కడక్కడ ఉంది కొద్దిగా పరిమితంగా. అందుకని సిపిఎంకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఈ పరిణామాలన్నీ కూడా ఇలాగే నడుస్తూ ఉంటాయి. ఈ ప్రాంతీయ పార్టీల ఊగిసలాట, అవకాశవాదం ఈ పరిస్థితికి కారణం. అయితే రవి గారు, ఇటువైపు యూపీలో ఎస్పీ బీఎస్పీ ఇటు కాంగ్రెస్ను కలుపుకునే ప్రయత్నం చేయట్లేదు. మరి టీడీపీ ఇంతవరకు సపోర్ట్ చేస్తూనే వస్తుందని చెప్పుకుంటూ వస్తోంది. మరి ఫైనల్గా ఏం జరిగే అవకాశం? అది నిజంగా చాలా $1 మిలియన్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు వెళ్ళి రాహుల్ గాంధీకి చాలువా కప్పి ఆయన నాయకత్వంలో వెళ్ళడానికి సిద్ధం, అందరినీ నేను సమీకరిస్తున్నాను, అది ఇదైనా ఆయన చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో కలుస్తారా లేదా ఇంతవరకు చెప్పడం లేదు. తెలంగాణలో కూడా ఆయన కాంగ్రెస్తో కలిసే ఎన్నికల్లో వెళ్ళారు. తెలుగుదేశం ఘోరంగా 2 స్థానాలకు పడిపోయింది. ఆ ఇద్దరు ఉంటారో లేదో ఇప్పుడు డౌట్ఫుల్గా ఉంది. కాంగ్రెస్లో కూడా గెలిచిన కొద్దిమంది వెళ్తారేమో అని డౌట్ఫుల్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదేమో, అవును, తెర వెనుక తానుండి వాళ్ళతో పోటీ పెట్టించి వైసీపీ ఓట్లు లేకపోతే పవన్ కళ్యాణ్ ఓట్లు చీల్చడానికి ప్రయత్నిస్తుందేమో, ఇలాంటి సందేహాలు బలంగా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ను కలుపుకుంది ఎస్పీ బీఎస్పీయే కాదు, తెలుగుదేశం కలుపుకుంటుందా లేదా అన్నది కూడా ఇప్పటికీ ప్రశ్నార్థకమే. కలుపుకోకపోయే అవకాశాలు చాలా ఎక్కువ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ అనే ఒక బలమైన వ్యతిరేకత అక్కడున్న ప్రజల్లో ఉంది. అందుకని ఆ మాజీ పాలకపక్షం అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్తోనే కనుక తెలుగుదేశం కలిస్తే, బీజేపీ ఏమో ప్రత్యేక హోదా ఇస్తాను అది ఇదని ఇవ్వలేదు, మోసం చేస్తున్నారని వాళ్ళ మీద చెప్పుకుంటూ అసలు ఈ పరిస్థితిని చట్టంలో పెట్టలేదు, విభజన చేశారు ఏకపక్షంగా అని వాళ్ళు ఆరోపిస్తున్న కాంగ్రెస్తో ఎలా పెట్టుకుంటారు? కాబట్టి కాంగ్రెస్తో ఏదో రాజకీయ క్రీడ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. సూటిగా కలవకపోవచ్చు, కలుస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకమే ఇప్పటికి. అంటే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది ఎదుర్కొంది. అక్కడేమో సేమ్ అక్కడ కూడా అదే సంథింగ్ లైక్ దట్. కాంగ్రెస్లో మేము తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి మాకు అఖండ విజయం వస్తుందని వాళ్ళు 2014లో అనుకుని విఫలమయ్యారు. 2019లో అయిపోయింది దాదాపు అన్నవాళ్ళు చాలా తక్కువ స్థానాలతో బయటపడి అయినా పాఠం నేర్చుకోకుండా కీచులు ఆడుకుంటున్నారు.
అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి కూడా ఇలాగే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కాంగ్రెస్తో వెళ్ళింది అనుకోండి, వెంటనే ప్రతిపక్షాలు దాడి చేయడానికి, అలాగే ప్రజల్లో కూడా పాత విషయాలు గుర్తురావడానికి పూర్తి అవకాశం ఏర్పడుతుంది. అది జరగకపోవచ్చు. అంటే రాహుల్ గాంధీ ఏమన్నారంటే జగన్ మా ప్రధాన ప్రత్యర్థి అని ఒక మాట అన్నారు. అంటే కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయి ఆయన వైసీపీ స్థాపించారు కాబట్టి జగన్ ఓడించడం మన కీలక కర్తవ్యం అన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్పున్నారు. అలాగే చంద్రబాబు కూడా తన తెర వెనకుండి కాంగ్రెస్ను ఉసిగొల్పి సాంప్రదాయిక కాంగ్రెస్ ఓటర్లుగా ఉండి జగన్ వెనక చేరిన వాళ్ళని రాబట్టే ప్రయత్నం చేయొచ్చు. అందుకనే ఆ చంద్రబాబు చెప్పే కాంగ్రెస్ ఐక్యత ఆంధ్రప్రదేశ్లో కూడా అనుమానమే. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగా ఇటు కాంగ్రెస్ టీడీపీ కలుస్తాయి కలవన్న ఒక విషయం పక్కన పెడితే, ఇటు జనసేన చాలా స్పష్టం చేసినప్పుడు కూడా మరి జనసేన టీడీపీ కలుస్తాయి అని వెనక ఏదో ఒప్పందాలు జరుగుతున్నాయని వినిపిస్తుంది. మరి దాని గురించి దీన్ని మనం ఇదివరకు కూడా ఒకటి రెండు సార్లు మాట్లాడామంటే చాలా విచిత్రమైన పరిస్థితి. ఒకవైపునేమో జనసేనను దాన్ని చాలా తక్కువ చేస్తూనే వాళ్ళతో పొత్తు కోసం ఒక అమితాశక్తి లేకపోతే వన్ వే ట్రాఫిక్ లవ్ లాగా పదే జనసేన అని చంద్రబాబు నాయుడు మా దగ్గరికి రమ్మని చెప్పి పిలవడం ఏంటది, ఎందుకు అన్నారు? అంతకుముందేమో పవన్ జగన్ అందరూ ఒకటే అనేవాళ్ళు. మన చాలాసార్లు చర్చల్లో కూడా నేను అన్నాను ఆధారం ఏముందో చూపించానని. ఆధారం లేదని తెలిసి దాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ను. కానీ పొత్తుకు రమ్మంటున్నారు, మాతోనే ఉన్నాడు, మేము వాళ్ళు ఒకటే అనే ఒక భావన కలిగించి ప్రజలను దారి తప్పించాలని చూస్తున్నారు. రెండో వైపున పవన్ కళ్యాణ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు బలం లేదంటారు, మమ్మల్ని తక్కువ చేస్తున్నారు, కానీ ఇంకోవైపున మాతో పొత్తు పెట్టుకోవాలని వైఎస్ఆర్ పార్టీ టీఆర్ఎస్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉందని. ఓకే, టీఆర్ఎస్ ద్వారా వైఎస్ఆర్ పార్టీ రాయబారం పంపించడం ఏంటి? అది నిజంగా ఒక రాజకీయమైనటువంటి దురవస్థనే అది సూచిస్తుంది. అది బహిరంగంగానే ఆయన చెప్పేశారు కాబట్టి ఇంకా ఆ విషయంలో ఎలాంటి శషభిషలకు లేకపోతే సంకోచాలకు ఆస్కారం లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ మేము ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాలు పెడతాము, వేలు పెడతాము, అది ఇది అన్నప్పుడు మీరు రైట్ రాయల్గా వచ్చి పోటీ చేయండి, మీ విధానం చెప్పండి, ఏపీ టీఆర్ఎస్ అని పెట్టండి, లేకపోతే టీఆర్ఎస్ తరఫున ఏపీ శాఖ పెట్టండి అని నేను అన్నాను. కానీ అవి రెండు వదిలేసి వీళ్ళు జనసేనను వైసీపీకి దగ్గర చేయాలని వీళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తున్నట్టు? అంటే జనసేన బీజేపీని పెద్దగా విమర్శించట్లేదు, కేసీఆర్ పెద్దగా విమర్శించట్లేదని కొన్ని విమర్శలు ఉన్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ తరఫున జనసేనను వైసీపీపై పంపించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటే మటుకు అది ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది. మొత్తం మీద అందరి ఉద్దేశం ఒకటే, జనసేన యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రత్యేకతను, అస్తిత్వాన్ని దెబ్బతీయాలి అనే ఒక లక్ష్యం దీంట్లో ఉన్నట్టుగా ఉంది. ఆయన కుండబద్దలు కొట్టి చెప్పేశారు కాబట్టి ఇంకేమీ బహుశా సమస్య ఉండకపోవచ్చు. ఇప్పుడు వైసీపీ ఏం ప్రతిస్పందిస్తుందో మనం చూడాలి. సిపిఐ తృణమూల్ సభకు వెళ్ళకపోవడమే కాదు, తెలంగాణలో కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్ టీడీపీలతో కలిసిన సిపిఐ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి జనసేన సిపిఎంలతో అది కలుస్తుంది. కానీ అక్కడ కూడా సిపిఐ కాంగ్రెస్తో కలవడం లేదు. కాబట్టి కాంగ్రెస్ చుట్టూ ఐక్యత అన్నది కానీ లేదా వైసీపీ చుట్టూ ఐక్యత అని, అంటే బీజేపీకి వ్యతిరేకత పేరుతో కాంగ్రెస్ను బలపరచండి, తెలుగుదేశాన్ని ఓడించడం కోసం వైసీపీని బలపరచండి, ఇది ఎక్కడ వాదనండి? ఎవరి శక్తి కొద్ది ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా, అదే జరుగుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రభావం గణనీయంగా ఉంది కాబట్టి పైకి ఎన్ని విమర్శలు చేసినా లోపాయికారిగా రాయబారాలు దౌత్యాలు జరుపుతున్నారన్నమాట. వాటిని ఆయన తిరస్కరించేశారు. ఓకే, అంటే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభావం ప్రచారం ఏ విధంగా మనం చూసాం, ఫలితాలు కూడా చూసాం. మరి కేసీఆర్ ప్రభావం, టీఆర్ఎస్ ప్రభావం అనేది ఏపీ రాజకీయాలపై ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా జనసేన పరిస్థితి ఏంటంటే, అంటే మౌలికంగా ఓ తేడా ఉంది. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారు, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలమైన శాఖలు, కార్యాలయాలు ఉండేవి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది, ఇప్పటికీ హైదరాబాద్లోనే కదా కేంద్ర కార్యాలయం. చంద్రబాబు నాయుడు నివాసం ఉండేది కూడా, వాళ్ళ హెరిటేజ్ కంపెనీ కేంద్ర కార్యాలయం ఉండేది కూడా ఇక్కడే కదా. కాబట్టి తెలుగుదేశం నాయకత్వానికి బలమైన రాజకీయ, వ్యాపార ప్రయోజనాలు, సంబంధాలు కూడా ఇక్కడ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించిన చాలామంది తెలుగుదేశం నాయకులు ఆంధ్రాలో కాంట్రాక్టులు ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. కాబట్టి స్టేక్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి, తెలంగాణలో స్టేక్స్ ఉన్నాయి. అవి మొన్నటితో అవి కాస్త దెబ్బతినిపోయినాయి. ఈ స్థాయిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ నాయకులకు ఉండవు. ఎందుకంటే ఉమ్మడి రాజధాని ఇక్కడ ఉండింది కాబట్టి ఇవన్నీ జరిగాయి. ఈ నగరం కూడా మహానగరం కాబట్టి జాతీయ స్థాయిలో. అదే ఆంధ్రాకి వచ్చేసరికి అంతగా ఉండదు, కానీ ఉంటుంది. కేసీఆర్ అక్కడికి వెళ్తే కనుక దాన్ని చంద్రబాబు నాయుడు ఒక బూచిగా చూపించే ప్రయత్నం ఇప్పటికే మొదలైంది. ఆయన ప్రతి సభలో మోడీని అనే దానికంటే వీళ్ళిద్దరిని అనడం చాలా ఎక్కువగా జరుగుతుంది. కానీ నేను అనుకోవటం
ఈ అనుభవాలు ఉదాహరణలన్నీ చూశాక అటు కేసీఆర్ కూడా తన పాత్ర ఏంటి అని ఆలోచించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒక నైతికమైన పరోక్షమైన మద్దతు ఇచ్చినంతగా. ఇంకోటి, కేసీఆర్కు ఆతిథ్యం ఇచ్చి అన్నం పెట్టినటువంటి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జగన్మోహన్ రెడ్డిని కూడా బుగ్గలు నిమిరాడు, ముద్దు పెట్టుకున్నాడని నిన్నంతా కూడా అదొక పెద్ద ఇది. అలాగే తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మసీదులకు వెళ్ళి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని మతాలను కూడా చేరువయ్యే ప్రయత్నం కూడా ఆయన కూడా చేస్తున్నట్టుగా ఉన్నారు. అందుకని ఇప్పటికిప్పుడు చూస్తే పాలక పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ జనసేన మూడో శక్తిగా ఉన్నది. ఆయన నిన్న మొన్న చాలా పవర్ఫుల్ స్పీచెస్ ఇవ్వడము, తన కార్యకర్తలను కాస్త ఉద్బోధన చేసి కర్తవ్యోన్ముఖం చేయడం జరుగుతున్నట్టుగా ఉంది. హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అవును, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఎందుకంటే మళ్ళీ లేడీ క్యారెక్టర్స్ మళ్ళీ వచ్చి మాట్లాడడం, మళ్ళీ కొన్ని అసందర్భమైన వివాదాలు రగిలించడం, నాగబాబు బాలకృష్ణ వివాదాన్ని భూతద్దంలో చూపించేసేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అపొలిటికల్ థింగ్స్, రాజకీయేతరమైన విషయాలు. కాబట్టి వీటికి ఆయన సమాధానం చెప్పి నేను గట్టిగా ముందుకు పోతాను. దీనికి తగినట్టుగా సిపిఐ సిపిఎంలతో ఒక విడత సంప్రదింపులు విజయవాడలో జరిగాయి. మళ్ళీ 18, 19 తేదీలో సమావేశం అవుతామని వాళ్ళు రామకృష్ణ మధు వాళ్ళు చెప్పినట్టుగా ఉన్నారు. కాబట్టి జనసేన కమ్యూనిస్టుల ఐక్యత దిశలో అక్కడ అది నడుస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది కూడా జాతీయంగా ఉన్న పొత్తుల కొనసాగింపు. ఓకే, అలాగే జనసేనానిలో కూడా పోరాట యాత్ర చేస్తున్నప్పుడు ఉన్నంత ఉత్సాహం, ఉత్తేజం అనేది ఇప్పుడు కాస్త తగ్గింది అనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కారణం ఏమంటారు? ఏమంటే గట్టిగా మాట్లాడితే ఉద్రేకం ఎక్కువైంది, ఆవేశం ఎక్కువైంది, ఏమీ ఇది లేదు అంటారు. వాళ్ళ పార్టీగా ఎవరైనా కానీ, మీరైనా నేనైనా ఎవరైనా కానీ, కార్యకర్తలు వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు రోజు వాళ్ళతో యుద్ధం చేయడు కదా. ఆయన చాలా తీవ్రంగా మళ్ళీ తన పాత స్టైల్లో నేను తాట తీస్తానని, మళ్ళీ వెనక్కు తగ్గేది లేదని, కొత్త అస్త్రాలు ఇవన్నీ కూడా ఆయన చెప్తూనే ఉన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ దాదాపు నిలకడగానే ఉంది ఆయన శైలి. చూసే వాళ్ళలోనే దానికి ఎప్పటికప్పుడు వాళ్ళకి తోచిన వ్యాఖ్యానాలు చెప్పడం చేయడం జరుగుతుంది తప్ప జనసేన గ్రాఫ్, జనసేన కదలిక, అలాగే జనసేన లెఫ్ట్ పార్టీల మైత్రి, ఇవన్నీ చూస్తే అదొక కాన్స్టెంట్గా అవి ముందుకు పోతున్నాయి. ఒక స్థిర బిందువు మీద అవి కొనసాగుతున్నాయి తప్ప దాంట్లో ఎలాంటి ఒక తీవ్రమైన ఒడిదుడుకు లేవు. కానీ అలా స్థిరంగా ఉండటం నచ్చక ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఓకే, స్థిరంగా ఒకటే విధంగా మాట్లాడటము, దృఢంగా ఉండటము, ఊగిసలాట్లకు లోను కాకపోవడము, ప్రలోభాలకు జంకకపోవడము, బెదిరింపులకు భయపడకపోవడం, ఇట్లాంటివి ఏమీ చేయకపోతే ఏం చేయాలి మేము? నెక్స్ట్ మిగిలేది తోచిన వ్యాఖ్యానాలతో ప్రచారాలు లేకపోతే దుష్ప్రచారాలు చేయడం. అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది తప్ప మీరు చూస్తే ఇంకోవైపున చింతమనేని ప్రభాకర్ మీద ఈయన చాలా విమర్శలు చేశారు. అప్పుడు ఈయనది పొరపాటు అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు చింతమనేని బాధితులు పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ అండ్ జనసేన ఆర్ ఎమర్జింగ్ యాజ్ మేజర్ పొలిటికల్ ఫోర్సెస్. ఒక ముఖ్యమైన ప్రధానమైన రాజకీయ శక్తిగా రంగం మీదకి రావడానికి ఈ కాలం బాగా ఉపయోగపడింది. ఇక రణభూమే, ఇంకా రంగస్థలం అయిపోయింది, ఇంకా రణరంగం మొదలవుతుంది, ఎన్నికల రణరంగం. ఈ ఎన్నికల సన్నాహాల నుంచి సమరంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అక్కడ నిజమైన బలాబలాల పరీక్ష జరుగుతుంది. జనసేన ఇటు వైసీపీతో వెళ్ళడం కానీ అటు టీడీపీని పలకరించడం కానీ ఏమీ జరగదు. జనసేన లెఫ్ట్ పార్టీల కూటమి ఈ రెండు శక్తులకు కూడా మూడో సవాలు, తృతీయ సవాల్దారుగా, తృతీయ అంటే ఆర్డర్లో కాదు నెంబర్లో, వాళ్ళిద్దరు ఇదివరకు ఉన్నారు కాబట్టి అదొక బలమైన శక్తిగా సవాల్దారుగా ఎన్నికల్లో పోరాడుతుందని నేను అనుకుంటున్నాను. అందుకనే పొత్తులను గురించిన కన్ఫ్యూజన్, గందరగోళం జాతీయ స్థాయిలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఉండదు. వైసీపీ ఒంటరిగా వెళ్తానంటుంది, జనసేన సిపిఐ సిపిఎం కలిసి వెళ్ళిపోతాయి, టీడీపీ కాంగ్రెస్కి మధ్యలోనే గందరగోళం ఉంది. ఇది మళ్ళీ మనం ఉత్తరప్రదేశ్లో చూసిన గందరగోళం ఇదే, బెంగాల్లో చూసిన గందరగోళం ఇదే. ఈ గందరగోళం ఏం చేస్తారనేది వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు కలిసి వెళ్ళకపోతే ఓట్లు చాలు, కలిసి వెళ్తే ఓట్లు రాలు, కలిసి వెళ్తే ఓట్లు రాలు, కలిసి వెళ్ళకపోతే ఓట్లు చాలు. ఎందుకంటే కాంగ్రెస్ ఇమేజ్ అదే ఏపీలో. చూడాలి మరి ఇది ఎలా ముగుస్తుంది. కరెక్ట్, థ్యాంక్ యూ రవి గారు. ఇది వాల్టి పొలిటికల్ టాక్ షో. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.